అవనిగడ్డ నియోజకవర్గం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని భావించే మనుషులు కొంతమందే ఉంటారు. మనం అభివృద్ధి చెందడం కాదు, మన ఊరు మన ప్రాంతం కూడా అభివృద్ధిలో దూసుకుపోవాలని భావిస్తారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పారిశ్రామికవేత్తగా తాను ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నా ఆయనకు ఎక్కడో చిన్న వెలితి. తను పుట్టిన ప్రాంతానికి ఎంతో కొంత తాను తిరిగి సహాయపడాలి, ప్రజల అభివృద్ధికి దోహదపడాలనే ఆయన తపన ప్రజాసేవ వైపు మళ్లించింది. ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటూ మనుషులందు మహామనుషులు వేరయ్యా అంటూ కీర్తింపబడుతున్నారు ఆయన. ఇంతకీ ఆ పుణ్యపురుషుడు ఎవరు? ప్రజలు పేదలపై ఆయనకెందుకంత మక్కువ? ప్రజల మనిషి, పేదల పెన్నిధిగా కీర్తించబడుతున్నారు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ పారిశ్రామికవేత్తగా గొప్ప స్థాయిలో స్థిరపడ్డారు. అంతటితో ఆగిపోలేదు ఆయన ఆలోచన. మనం ఆనందంగా ఉంటే కాదు, మన చుట్టూ వారందరూ ఆనందంగా ఉండాలి అనేది ఆయన భావన. పారిశ్రామికవేత్త అని కంటే ప్రజల మనిషిగా పిలిపించుకోవాలి అనేది ఆయన తపన. దానికోసం తన నియోజకవర్గంలోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ సొంత నిధులను పేదల కోసం ఖర్చు చేస్తున్నారు. ఎక్కడైనా ఎవరికైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు, అర నిమిషం కూడా లేటు చేయకుండా ఆదుకుంటారు. గత కొన్నేళ్లుగా ప్రజల కష్టసుఖాలు పంచుకుంటూ అండదండగా నిలుస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు సహాయ సహకారాలు చేస్తున్నారు. గొప్పలకు పోకుండా కుడి చేతితో చేసిన మంచిని ఎడమ చేతికి కూడా తెలియనివ్వకుండా నిత్యం ప్రజా మనిషిగా పేరు ప్రఖ్యాతులు చొరగొంటున్నారు. తాను చేసిన మంచి ప్రజలు గొప్పగా చెప్పుకోవాలి, వారు లబ్ధి పొందాలే కాని గొప్పలు చెప్పుకోవడానికి ఇష్టపడని వ్యక్తి విక్కుర్తి శ్రీనివాస్. ఈ క్రమంలోనే ఆయన చేసిన మంచి పనులు వందల కొద్దీ ఉన్నాయి. నాగాయలంక మండలం తీర ప్రాంతమైన దీనదయాళపురం గ్రామంలో 500 మంది జీవిస్తుంటారు. 10 సంవత్సరాల క్రితం ఆ ఊరికి వచ్చే మంచినీటి పైపులు పాడైపోయాయి. తాగునీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు అక్కడి ప్రజలు. తాగునీళ్లు లేక కాచి చల్లార్చి వడబోసిన నీరు తాగి జీవిస్తున్నారు దీనదయాళపురం గ్రామస్తులంతా. పుల్లయ్య గారి దిబ్బకు 3 కిలోమీటర్లు వెళ్లి సైకిల్ మీద, బైకుల మీద మంచినీళ్లు తెచ్చుకుంటున్నారు. దీనదయాళపురం గ్రామస్తుల తాగునీటి సమస్యను తెలుసుకున్న విక్కుర్తి శ్రీనివాస్ చలించిపోయారు. ఇన్నేళ్లుగా ప్రజల సమస్యలు ప్రజాప్రతినిధులకు పట్టకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అర నిమిషం కూడా వేస్ట్ చేయకుండా సమస్యకు పరిష్కార మార్గం చూపారు. 3 కిలోమీటర్ల మేర పాడైపోయిన పైపులను బాగు చేయించి దీనదయాళపురం గ్రామానికి మంచినీటి సమస్య తీర్చారు. వారి నోటిలోకి గుక్కెడు నీళ్లు పోయేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాదు, నాగాయలంక మండలం పెదపాలెం నుంచి దిండి, గణపేశ్వరం, సొర్లగొంది గ్రామాల మీదుగా 8 కిలోమీటర్ల మేర కాలువలో 2 వైపులా చెత్త పేరుకుపోయి సాగునీరు నడవక రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్ దృష్టికి తెచ్చారు అన్నదాతలు. దేశానికి వెన్నెముక రైతు. ఆ రైతు కష్టాల్లో ఉన్నాడంటే అర సెకను కూడా ఆలస్యం చేయకూడదని వెంటనే అన్నదాత సమస్యకు పరిష్కారం చూపారు విక్కుర్తి. 3 ప్రొక్లైన్లతో వారం రోజుల పాటు పేరుకుపోయిన చెత్తను తొలగించే చర్యలు చేపట్టారు. ఆ పనులను స్వయంగా తానే పర్యవేక్షించి కాలువలు బాగు చేయించారు. నాలి గ్రామం దగ్గర కాలువకు పూజ చేసి నీళ్లు వదిలారు విక్కుర్తి. విక్కుర్తి శ్రీనివాస్ తీసుకున్న చొరవతో ఇప్పుడు 4800 ఎకరాలకు పైగా పంట పొలాలకు సరైన సమయంలో నీళ్లు అందుతున్నాయి. ఆయన సాయంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్య పరిష్కారానికి మార్గం చూపిన విక్కుర్తికి ఆయా గ్రామాల మహిళలు, జనం నీరాజనం పలికారు, హారతులు పట్టారు. సొర్లగుంది గ్రామంలో భారీ సభ ఏర్పాటు చేసి విక్కుర్తి శ్రీనివాస్ని ఘనంగా సన్మానించారు. ఇలాంటి ప్రజానాయకులే రాజకీయ నాయకులుగా రూపాంతరం చెంది ప్రజలకు నిత్యం సేవ చేయాలని కోరుకున్నారు. ఇక అవనిగడ్డలో సెయింట్ ఆన్స్ ఆసుపత్రిలో తాగునీటి ఇబ్బందులు తెలుసుకున్న విక్కుర్తి శ్రీనివాస్ వెంటనే ఆర్ఓ ప్లాంట్కు శ్రీకారం చుట్టారు. సిబ్బందితో పాటు రోగుల తాగునీటి సమస్యలు తీర్చారు. బాపట్ల జిల్లా నిజాంపట్నంకు చెందిన బాక్సర్ కొల్లాటి అశోక్ కుమార్ నార్త్ అమెరికాలో జరిగే బాక్సింగ్ పోటీలకు వెళ్లడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని విక్కుర్తి శ్రీనివాస్ దృష్టికొచ్చింది. వెంటనే బాక్సర్కి అండగా నిలిచారు విక్కుర్తి. బాక్సర్ నార్త్ అమెరికా వెళ్లడానికి కావలసిన ఆర్థిక సహాయం చేశారు.
దేశానికి, రాష్ట్రానికి, తన ప్రాంతానికి గొప్ప పేరు తెచ్చే క్రీడాకారులకు సహాయం చేయడానికి తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు వికృతి. నార్త్ అమెరికాలో జరిగిన పోటీల్లో సిల్వర్ మెడల్ గెలిచి స్వదేశానికి వచ్చిన అశోక్ కుమార్కి అవనిగడ్డలోని తన కార్యాలయంలో వ్యాయామ ఉపాధ్యాయులు, గ్రామస్తుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఎలాంటి సహాయం కావాలన్నా ఎప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు పారిశ్రామికవేత్త, పేదల మనిషి వికృతి శ్రీనివాస్. అవనిగడ్డలోని డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో వాకర్ సిబ్బందులను గుర్తించిన వికృతి శ్రీనివాస్ చర్యలు చేపట్టారు. వాకర్ ట్రాక్ పైకి వాహనాలు రాకుండా ఉండేలా కాలేజ్ గ్రౌండ్కి గేటు పెట్టించారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులతో పాటు వాకర్స్ శ్రీనివాస్ని ఘనంగా సన్మానించారు. తమ సమస్యకు పరిష్కారం చూపిన వికృతికి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు, గత సంవత్సరం కృష్ణానదికి వచ్చిన భారీ వరదలు అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక గ్రామాన్ని వరదలతో ముంచెత్తింది. గ్రామంలో ఉన్నవారు అవనిగడ్డలోని పునరావాస కేంద్రానికి చేరుకోగా మరో 300 మంది మూగజీవాలను రక్షించే క్రమంలో ఆ గ్రామంలోనే ఉండిపోయారు. ఆకలితో అలమటించారు. ఈ సమస్యను తెలుసుకున్న వికృతి శ్రీనివాస్ వారికి ఆహారం, తాగునీరు, బిస్కెట్ ప్యాకెట్లను తీసుకొని 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటిలో గూబురు చెట్ల మధ్యలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తన సైన్యంతో సుమారు 2 కిలోమీటర్లకు పైగా పడవలు వెళ్లి సాయం చేశారు. అంతేకాకుండా మూగజీవాలకు పశుగ్రాసం, దానా అందించారు. ఇంత భయంకరమైన వరదలో తమ గ్రామానికి మొట్టమొదటిసారి వచ్చి ఆకలి బాధ తీర్చిన వికృతి శ్రీనివాస్ ఘనతను గ్రామస్తులు కొనియాడారు. వరద సమయంలో అవనిగడ్డ నియోజకవర్గం వ్యాప్తంగా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి ఆహారం, బిస్కెట్లు, మంచినీరు అందించారు. ఇలాంటి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ నిత్యం అవనిగడ్డ నియోజకవర్గ ప్రజల కోసం పాటుపడుతున్నారు వికృతి శ్రీనివాస్. నిరంతరం ప్రజాసేవలో మునిగిపోతున్నారు. పారిశ్రామికవేత్త వికృతి సేవలను గుర్తించిన హైదరాబాద్లోని ఐకాన్ సంస్థ ఆయనను ఘనంగా సన్మానించింది. ఇలాంటి నిరంతరం ప్రజాసేవ కోసం పరితపించే వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని, ప్రజాసేవకులుగా ఉండిపోవాలని కోరుకుంటున్నారు. రానున్న రోజుల్లో అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు మీ సేవలకు ధన్యవాదాలు చెప్పే రోజులు రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ వికృతి శ్రీనివాస్ గారు.